అందరికీ నమస్కారం అండి. నేను మీ వెంకటకృష్ణ, కెమెరామెన్ కుమార్తో. మనమైతే ఇప్పుడు ఉదయాల గ్రామంలో అయితే ఉన్నాం, బొమ్మల మండలం. మరి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకైతేనేమి, వయోవృద్ధులకైతేనేమి, అలానే ఒంటరి మహిళలకైతేనేమి పెన్షన్లని ఏ విధంగా పెంచారు ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు ఉన్నారు గ్రామస్తులు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరమ్మా? నా పేరు లింగమ్మ. లింగమ్మ. చెప్పమ్మా. నీ ఆ అబ్బాయి ఏమవుతారు నీకు? కొడుకా? నడవలేడా? లేదు సార్. మాట్లాడలేడా? హైదరాబాద్ వస్తుందా మాట్లాడతాడా? అవునులేండి. అదే పింఛన్ ఎంత వస్తుంది ఆ పిల్లనికి? 5,000 వస్తుంది. 5,000? అప్పుడు 5,000 ఇచ్చిండ్రా. ఎప్పుడు? అప్పుడు వాళ్ళు వయసారా 5,000 ఇచ్చిండ్రా. ఇప్పుడు 15,000 ఇచ్చినారు. 15,000 ఇస్తున్నారు. 15,000 ఒకేసారి పెంచినాడా లేకపోతే విడుదల వైద్యుగా ఇస్తున్నాడా? ఒక్కతడు పెంచినాడు. ఒకేసారి ఇస్తున్నాడా? ఒక్కసారి. ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తారా పింఛన్? పింఛన్ ఇంటికి వచ్చి ఇచ్చుకోవచ్చు. పాపమ్మ. చెప్పమ్మా, మీ భర్త చనిపోయిన నెల అయిందా? నీకు మీ భర్తకి వస్తున్నా పింఛన్? మరి ఇప్పుడు నీకు ఇస్తున్నారా? నీకు ఇస్తున్నారా? ఇప్పుడు మొదటి నెల ఇప్పుడు తీసుకున్నావా? అవునులేండి. ఎంత ఇస్తున్నారమ్మా? 4,000 ఇచ్చినారా? ఓకే. నీ పేరు మీద ఇచ్చినారా లేకపోతే నీ పేరు మీద ఇచ్చినారా? ఓకే, థ్యాంక్స్ అమ్మా.